ఎరా ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే. అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవనుకొని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి ఇసిరేసాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా. ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెడాల్సిన బంగారం విమానే 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయటపడుతుంది. అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడిని కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చిన్నయిరా, రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా, ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య, రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కదా? పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు కదా. మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. బుల్లి పాప, ఆ రోజు నువ్వు హాస్టల్కి వచ్చినప్పుడు పెద్ద డాష్ పడ్డాడే వాడు. ఆ రోజు కాంప్లైంట్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ. ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద ఎంఆర్ఎఫ్ టైర్. ఇప్పుడు చూడండి, పోలీసోడా మజాకా సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో కదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ అప్. హ్యాండ్స్ అప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఏం చేస్తాను? టిఫిన్ చేస్తున్నాను కదా. సరే నువ్వు చెప్పా కాబట్టి చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఎత్తుతా. ఎరా ఆటలాడుతున్నావా? ఎత్తో చేతులు ఎత్తో. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా. అదృష్టం అంటే రాదే. పండుగ నాడు కూడా పాత ముగుడే. నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా, లక్ అంటే వాళ్ళదే. మనిద్దరిని కట్టేసాడంటే వేస్ట్ గా. చిచి. అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది. రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగల్ని బ్రతం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బాగా? అక్కడే పెప్పులు కాలేశావు. వాళ్ళ నెలకు 5-6 తక్కువ ఇవ్వరు. 5-6 అవును, వాళ్ళది రాజ కుటుంబం. డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజావారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్సాబ్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో విచ్చేశారు. రండి రండి రండి, కోసం కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం హీరోగా ఉన్నారు కదక్క. కింద కూర్చుంటారా ఏంటి? పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా? నచ్చిందంటున్నారు. కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకెంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి 5-6 ఇవ్వండి. ఇదేమిటండి, పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా. వాళ్ళ బంధువర్గానికి 2 పూటల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. అయితే మేము రెడీ. అనమాట. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు నైట్ డ్యూటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ టీ ఇస్తే చాలు. చూడపోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కాన్ఫిడెంట్ ఉన్నారే. ఇంపార్టెంట్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద చల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు,
కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే మీ ఇష్టం. ఇంతేనా ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైటా? అదే కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో ఆడ మీద మీకు పందిరి మంచం రెడీగా ఉంది. ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అనమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటాను. చూద్దాం. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్లో. పిట్టల దొరవా? పిఠాపురం జమీందారు కాదనమాట. కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి మీరు నేనా? ఇట్లా ఓకే. Come on, girls. బొమ్మ బొరుసా? నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మ? కబడ్డీ 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 ఏంటి ఎక్కడుంది? అదిగా
నువ్వు అవును నేనే. నువ్వు డబ్బు కోసం బాక్స్ చేయనక్కర్లేదు. అది కాదు, నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. వస్తా. అలాగే సార్. ఆ తాళం చెవిటి నాన్న వస్తున్నట్టు. ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఎంత తీసుకురా తాళం? ఏంట్రా అట్టే గుర్తున్నారు? ఏం లేదే. కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీరా. భోజనం అంటే కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్యగారు మీకు ఫోన్ అండి. లింగంజీ, నీకి కొడుకుకి పాగాలు చేస్తాలన్నీ చేస్తాయి. కాఫీ తీసుకుంటాయి, మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు కాఫీ. కాఫీ తీసుకో. పగచ్చు పైకి పైకి కొంచెం కిందకి కాదు. కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోనే తాగుతాయి. మాకు ఈ పూట భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంకా రాకు. వెంకటరావుడు, వెంకటరావుడు లే. సారీ వెంకటరావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్లి. మీ ఇద్దరు ఆగేసరి వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు.